ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క మాటలను చాలా జాగ్రత్తగా గమనిద్దాం. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటలో ఉన్న ఆంతర్యాన్ని గమనిద్దాం. దేవుని సన్నిధిలో మన హృదయాలను సరి చేసుకుంటూ నిత్యము ఆయన యందు భయభక్తులు కలిగి నడిపించబడదాం. హుషారుగా ప్రైజ్ లార్డ్. ఇంకొంచెం హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుందాం. దైవ భక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. ఆమేన్. హల్లెలూయా. ఇక జ్ఞాపకం చేసుకుంటే దైవ భక్తి గలవారమును చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా మనలను మనము తమను తాము అలంకరించుకొనమంటున్నాడు. దైవ భక్తి కలిగిన వారు ఏం చేస్తూ ఉంటారు? దైవ భక్తి కలిగిన వారి యొక్క జీవితాలు ఏ విధమైన స్థితిలో ఉన్నాయో మనం కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ వారి జీవితాలలో ఏది వారి జీవితాలలో నడిపించబడుతూ ఉన్న మాదిరిని మనం చూసుకుందాం. ఇక్కడ అంటున్న మాటలు బట్టి దైవ భక్తి గలవారమని చెప్పుకొనుచున్నా మీ జీవితాలలో సత్క్రియలకు తగినట్లుగా మిమ్మల్ని మీరు అలంకరించుకోండి అంటూ ఉన్నాడంటే సంఘము ఏ పరిస్థితిలో ఉన్నది, సంఘము ఏ జీవితాన్ని నడిపించుకుందో ఈ పరిస్థితిని బట్టి ఇక్కడ అంటున్న మాటలను బట్టి దైవం భక్తి గలవారు మనం చెప్పుకొను గల స్త్రీలను ఈ సత్క్రియలకు తగినట్లుగా వాళ్ళని అలంకరించుకోమంటున్నాడు. ఒకటి జ్ఞాపకం చేసుకుందాం. ఏం చేయబడాలంటే ఈ శ్వాసులకు మాదిరికరమైన జీవితంలో నడిపించబడాలి. ఆమేన్. అంటే ఇక్కడ దైవ భక్తి గల స్త్రీ అంటే స్త్రీ అనుకోవద్దు. స్త్రీ అంటే సంఘం కూడా వచ్చింది. హల్లెలూయా. ఇక్కడ స్త్రీ అంటే మిమ్మల్ని ప్రత్యేకంగా మీ జీవితాలను బట్టి మాట్లాడుతున్న మాట కాదు, ఇది సంఘము పట్ల మాట్లాడుతున్న మాట. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ అంటున్న మాటను బట్టి దైవ భక్తి, ఈ దేవుని యొక్క భక్తి కలిగిన వారి యొక్క జీవితాలలో ఏ విధమైన స్థితిలో నడిపించబడాలి అంటే వారు దేవుని యొక్క సన్నిధిలో ఏం చేయబడాలంటే దేవుని యొక్క సన్నిధిని వారు చేసిన దేవుని యొక్క సన్నిధిలో చేసిన తీర్మానాన్ని స్థిరపరచబడాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధికి వచ్చిన నీ జీవితంలో ఒక తీర్మానం చేత నడిపించబడుతూ ఉండొచ్చు. ఆ తీర్మానము నీ జీవితంలో స్థిరపరచబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుందాం.
ఆమె యొక్క జీవితము దేవుని యొక్క సన్నిధికి వస్తూ ఉన్న జీవితమే. పరిస్థితి ఎలాంటిది అంటే ఆమె యొక్క జీవితము గొడ్రాలుగా ఉన్న పరిస్థితి. గొడ్రాలుగా నడిపించబడుతున్న ఆ పరిస్థితిని బట్టి తమ జీవితంలో వేదనకరమైన పరిస్థితిలో నడిపించబడుతుంది. కానీ దేవుని యొక్క సన్నిధిలో ఒక తీర్మానం చేస్తుంది. ఆమె ఒక మొక్కుబడి చేస్తుంది. ఏమని చేస్తుంది అంటే, అయ్యా నీవు ఇచ్చే బిడ్డని, నీవు నాకు బిడ్డని అనుగ్రహిస్తే ఈ బిడ్డని నీకే ఇస్తానయ్యా అని ఆమె ఒక తీర్మానం చేత నడిపించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. వాయిస్ చివరి వరకు ఇంతే ఉండాలి, స్లో అయిపోయింది. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మన జీవితాలను బట్టి ఆమె పరిస్థితి గొడ్రాలుగా ఉన్న పరిస్థితి. ఆమె వేదనకరమైన పరిస్థితిలో నడిపించబడుతుంది. నింద చేత, వేదన చేత కుమిలిపోతూ తమ జీవితంలో ఏ పరిస్థితిలో ఉన్నదంటే, ఇక ఆ ప్రాణాన్ని ఎందుకు ఉంచుకున్నానా అని పరిస్థితుల్లో ఉన్నా కానీ దేవుని సన్నిధిలోనికి నడిపించబడుతుంది. ఆమె దేవుని యొక్క సన్నిధిలో నడిపించబడుతుంది. ఆ దేవుని యొక్క సన్నిధిలో ఆమె మొక్కుబడి చేస్తుంది, తీర్మానం చేసుకుంటుంది. ఈ విధంగా నాకు ఇస్తే మరలా నీకే ఈ బిడ్డను అనుగ్రహిస్తా. ఎంతమంది తీర్మానాలు చేస్తారు, మొక్కుబడులు చేస్తూ ఉంటారు దేవుని సన్నిధిలో. ఏం చేస్తూ ఉంటారు? అయ్యా ఇది నాకు ఇస్తే నీకు ఇది ఇస్తానయ్యా, అయ్యా ఇది నువ్వు నాకు దయచేస్తే నీ సన్నిధిని విడిచిపెట్టనయ్యా ఉంటాయి. కానీ ఏదైనా శ్రమ వస్తే, ఏదైనా బాధ వస్తే మరలా మర్చిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ పరిస్థితిని జ్ఞాపకం తీసుకుంటే ఈమె జీవితంలో ఏం చేసింది అంటే, ఈమె దేవుని యొక్క సన్నిధిలో ఒక మొక్కుబడి చేసుకుంటూ నడిపించబడిన స్థితి కనబడుతుంది. అంటే ఇక్కడ విశ్వాసులకు మాదిరికరమైన జీవితం నడిపించబడుతున్న పరిస్థితి కనబడుతుంది. దేవుని సన్నిధికి వచ్చిన ఆ జీవితమును బట్టి, దేవుని సన్నిధిలో మొరపెడుతున్న ఆ మొరను బట్టి దేవుడు ఆలకించి ఆమె జీవితంలో గర్భఫలమును ఆమె జీవితంలో దేవుడు తెరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంది మళ్ళీ ఆగిపోయారు? ఆగిపోతే ఆగిపోయినట్టే ఉండద్ది. ఇశ్రాయేలు ప్రజలనంట దేవుడు ఎన్నో పర్యాయాలు మేలు చేస్తూనే ఉన్నాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, పెద్ద ఆగలే ఐగుప్తునే చూస్తూ ఉన్నారు. మేము ఐగుప్తులో ఉంటే మా జీవం బాగుండేది. అక్కడున్న పరిస్థితి ఏంది? ఆ వేదనకరమైన స్థితి, ఆ బాధకరమైన స్థితి. అక్కడ నుంచి మొరపెట్టే కదా, మొరపెట్టిన మొరకే మళ్ళా దేవుడు తీసుకొచ్చి జాగ్రత్తగా తీసుకొచ్చి ఆ పాలు తేనెలా ప్రవహించే ప్రదేశానికి తీసుకెళ్లాలని ఆశతో తీసుకెళ్తున్నాడు కదా. కానీ వీరి మనసంతా మళ్ళా వెనకపోతుంది. మీరు అలా ఉండొద్దు. ఆమేన్, హల్లెలూయా. ఏంది ఇంకా ఏదో కొంచెం తగ్గినట్టుంది. ఏంది మీరేం చెప్పుకుంటారులే, చెప్పుకోండి అంటారా? హల్లెలూయా అని. సరే, ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే దేవుని సన్నిధికి వచ్చిన ఈమె ఆ దేవుని యొక్క సన్నిధిలో ఆ మొక్కుబడి చేసిన ఆమె జీవితంలో గర్భఫలమును తెరిచిన దేవుడు ఒక గొప్ప అద్భుత క్రియను జరిగించాడు. కనుక ఆమె పట్ల చేసిన ఆ మనసు, ఆమె యొక్క దేవుని యొక్క సన్నిధిలో చేసిన తీర్మానం, ఆ బిడ్డ ఆ యొక్క దేవుని సన్నిధికి తీసుకొచ్చి ఆ సేవకుడికి అప్పగిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధిలో నువ్వు ఎంతవరకు మొక్కుకున్నావో, దేవుని సన్నిధిలో నీ జీవితం ఎంతవరకు నీ స్థితిని బట్టి ఏదో ఒక తీర్మానం చేసుకొనొచ్చు. అయ్యా నా పట్ల ఈ మేలు చేయి, నేను దేవుని యొక్క సన్నిధిలో ఈ విధంగా నడిపించబడతాను. నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఏదో ఒక మొక్కుబడి, నీ పరిచర్యలో నేను నమ్మకంగా జీవిస్తాను, నీ సేవను నేను సేవనలో నా జీవితంలో నేను నా అంతము వరకు నా జీవితాన్ని దేవుని సన్నిధిలో నడిపించుకుంటాను.
మరి కొద్ది నిమిషాలు, కొన్ని నిమిషాలు, కొన్ని పరిస్థితులను బట్టి ఎందుకు వెనక్కి తిరుగుతున్నావు? మనకు కావలసిన మాటలు ఏమిటో మనం మన జీవితాలలో వాటిని ఆస్వాదించుకుందాం. ఇతర వాటిని మనం ఆస్వాదించవద్దు. ఆ లోకపరమైన మాటలు మనం ఆస్వాదించవద్దు. జ్ఞాపకం చేసుకుంటే ఏంటది? కారు కన్నా పోయేదే పొకారంట. మరి అది అంత స్పీడ్ ఎందుకు వెళ్తుందో మరి? దేవుని యొక్క సన్నిధిలో సంవత్సరాలు దేవుని యొక్క వాక్కులను ప్రకటన చేస్తున్నారు. ప్రకటన చేసిన వాక్యము హృదయంలోకి ఎక్కదు. కానీ మనిషి యొక్క జీవితంలో ఏదైనా ఏదో ఒకటి వస్తే అది మాత్రం బాగా ఎక్కింది. ఎందుకు ఇది అని చెప్పి ఇంక దానికి తోడు ఒక 4 చెప్పుకుంటూ జనానికి. ఆమేన్, హల్లెలూయా. అది మనకొద్దు. దేవుని సన్నిధిలోనికి నడిపించబడిన మన జీవితంలో ఏం చేయాలి అంటే, దేవుని సన్నిధిలో విశ్వాసులకి మాదిరికరమైన జీవితంలో నీవు నడిపించబడాలి. ఈమె జీవితం జ్ఞాపకం చేసుకుంటే వేదనకరమైన పరిస్థితే. దేవుడు ఆలకించి ఆమె జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని చేశాడు. ఆమె యొక్క పట్ల ఒక అద్భుతాన్ని చేసిన దేవుడు పట్ల ఆమె చేసిన తీర్మానాన్ని మర్చిపోలేదు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడలా దానిని చెల్లించుటకు ఆలస్యము చేయవద్దు. భక్తిహీనులయందు ఆయనకి ఇష్టం లేదు. నేను మొక్కుకొనిన దానిని చెల్లించుము. మొక్కుకొని చెల్లింపక ఉండుట కంటే మొక్కుకొనకుండా ఉండుటే మేలు. హల్లెలూయా. ఇక్కడ మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి ఒకటి అలంకరించుకున్నట్లో విశ్వాసికి మాదిరికరంగా మన జీవితాలు నడిపించబడాలి. విశ్వాసి దేవుని యొక్క సన్నిధిలో నువ్వు నీ జీవితంలో ఏ మాట అయితే చెప్పుకుంటున్నావో, ఏ మాట మీద నీ జీవితం తీర్మానం చేసుకున్నావో ఆ మాట మీద నీ జీవితం నిలకడగా ఉండాలి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. వీటికి మించినది ఉంది అని అంటే దృష్టి నుండి పుట్టినదని చెబుతుంది. ఈ లేఖనాలు బట్టి చూస్తున్న మాటలో మనం జ్ఞాపకం చేసుకుంటే, నీవు మొక్కుకుంటే అది నీ పట్ల కార్యం జరిగించబడితే, ఆ మొక్కుకొని దాన్ని నువ్వు చెల్లించలేకపోతే నీ స్థితి ఎలా ఉంటుంది? అసలు మొక్కుకోనకుండా ఉండటమే మేలంట, చేయలేకపోతే. ఇంకా చదవండి, కింద ఉంటుంది. అయిన తర్వాత ప్రసంగి గ్రంథం, దేహమును శిక్షకు లోపరచినంత పని నీ నోటి వలన జరిగనింపకము. అది పొరపాటు చేతన జరిగినని దూత ఎదుట చెప్పొద్దు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ అంటున్న మాట ఏమిటి అంటే, ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే నీ దేహానికి శిక్షలో పరిచినంతగా నీ నోటి ద్వారా ఆ పని జరిగించగాకు. ఇది ఏ పరిస్థితిలో కలిగిందంటే, నువ్వు జీవితంలో ఆ దూత ఎదుట వచ్చినప్పుడు, ఆ దూతతో నువ్వు మాట్లాడేటప్పుడు, ఆ యొక్క తీర్పు దినాన నువ్వు దేవుని ఎదుట ఆ దూత ఎదుట నువ్వు చెబుతూ ఉండొచ్చు. ఏమని చెబుతా అంటే, పొరపాటును చేతనన్నానయ్యా, పొరపాటు చెబుతాను మొక్కున్నానయ్యా. ఎందుకు చెల్లించలా? ఏదో నోటి ద్వారా ఊరకన్నానయ్యా. ఇక్కడ అంటున్నమాట, దేహానికి శిక్షలో పరచునంత నీ నోటి ద్వారా పని జరిగించనే కాకు. ఆ నోటి ద్వారా ఇది నీ జీవితంలో ఆ విధమైన స్థితిలో నీ జీవితంలో కలిగి ఉండగాకు అంటున్నాడు.
అంటే ఇక్కడ అంటున్న మాటలో మొక్కుకుంటే అది చెల్లించడం నీ జీవితంలో మంచిది. ఆ మొక్కు కొనకుండా ఉండటమే మేలంట. చేయలేకపోతే ఈమె జీవితంలో ఏం చేసింది అంటే, దేవుని యొక్క సన్నిధిలో నాకు బిడ్డను అనుగ్రహిస్తే ఈ బిడ్డను నీకే ఇస్తాను, నీ సన్నిధిలోనే ఇస్తాను అని ఆమె మొక్కుకున్నది కనుక అక్కడ దేవుని సన్నిధిలో ఆమె జీవితము ఆ దేవుని ఎదుట విశ్వాసులకి మాదిరి కలిగిన జీవితం కలిగిన వ్యక్తిగా కనబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. దైవ భక్తి గల వారని చెప్పుకొనుచున్న సంఘము అనే స్త్రీ, సంఘము అని మన జీవితాలలో స్త్రీ, ఈ స్త్రీ సంఘము కనుక ఈ సంఘములో ఏమి ఉండాలంటే విశ్వాసులకి మాదిరికరమైన జీవితంలో నీ జీవితమును నడిపించబడాలి. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు చేసే తీర్మానము అవును అంటే అవును, కాదు అంటే కాదు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, నీ జీవితంలో ఏ స్థితిలో నడిపించబడినా, అందుకే అంటాడు అక్కడ కీర్తనలో 15వ అధ్యాయంలో 5వ వచనంలో అనుకుంటా అక్కడ అంటాడు, ఏమంటాడంటే చదవండి. చదువు 15వ అధ్యాయము 5వ వచనం. తన ద్రవ్యం వడ్డీకియడు, నిరపరాధిని చేరుటకై లక్ష్యం పుచ్చుకొనుడు, ఈ ప్రకారము చేయవాడు ఎన్నడూ కదిలించబడడు. ఆ పైన కూడా చదవండి 4వ వచనం. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పుడు. ఆమేన్, హల్లెలూయా. ఇది కావలసింది. అతడు ప్రమాణము చేయగా అతడికి నష్టము కలిగిన మాట తప్పడు. దేవుని సన్నిధిలోనికి వచ్చి నీ జీవితంలో ఏం చేయబడాలంటే నీవు ఒక తీర్మానము చేత నడిపించబడుతూ ఈ తీర్మానంలో నీ జీవితంలో ఏ స్థితిలో దీనిని మొక్కుకుంటున్నావో ఆ మొక్కుబడిని నువ్వు చెల్లిస్తే నీ జీవితంలో ఒక మేలుకరమైన జీవితం కలిగి ఉంటావు. లేకపోతే నువ్వు ఒక జ్యోత ఎదుట ఒక దినమున నువ్వు పోయి చెప్పే స్థితి ఒకటి కలుగుతుంది ఆ తీర్పు దినమున. అప్పుడు నీ జీవితంలో నీ దేహానికి ఎందుకు ఈ విధమైన శిక్ష తెచ్చుకుంటున్నావు? నోటి ద్వారా నువ్వు శిక్ష ఎందుకు తెచ్చుకుంటున్నావు? నేను పొరపాటున చేత ఈ మాట అన్నానయ్యా, ఈ పొరపాటు చేతన ఈ మాటతో నేను తోలనాడానయ్యా అనే పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నావు? ఒకటి ఇక్కడ కనపడుతున్న ఆమె హన్న, ఈమె జీవితంలో దేవుని ఎదుట విశ్వాసునికి మాదిరికరంగా తన జీవితం నడిపించబడింది. ఆమేన్, హల్లెలూయా. రెండవదిగా జ్ఞాపకం చేసుకుందాం. రెండవదిగా ఆలోచన కలిగి ఉండాలి. ఆలోచన కలిగి తన జీవితంలో తన కుటుంబాన్ని రక్షించుకునే విధంగా మార్చబడిన స్త్రీగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి సంఘము అంటే ఒక విశ్వాసికి మాదిరికరంగా నీ జీవితం నడిపించబడాలి. రెండు, నీ జీవితంలో నీ స్థితిని బట్టి నీ కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకునే స్థితిలో ఆలోచన కలిగి నడిపించబడాలి. సామెతల గ్రంథంలో అంటాడు ఒక మాట, ఏమంటాడంటే తన ఇంటి వారికి చలి తగులునని భయపడదంట ఆమె. ఎందుకని భయపడదు? అన్నీ తమ జీవితంలో జాగ్రత్తగా కాపాడుకుంటుంది కనుకనే. అక్కడ అంటాడు తన ఇంటి వారందరినీ బాగుగా చూస్తూ ఉండదంట, తన ఇంటి వారి యొక్క నడతను కనిపెట్టుకుంటుందంట. ఆ యొక్క స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఆమె యొక్క జీవితంలో ఏం చేస్తుందంటే వారి యొక్క జీవితాలలో ఈ రక్తవర్ణపు వస్త్రములో వారికి తొలగించిందంట. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే
ఒక స్త్రీని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆలోచన కలిగి తన జీవితంలో తన యజమానిని కాపాడుకున్న స్త్రీ, తన కుటుంబాన్ని రక్షించుకున్న స్త్రీ. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే దావీదు ఒక ప్రాంతంలో, ఆ ప్రదేశంలో నివాసము కలిగి తనకు కలిగిన కాపరులందరూ ఆ గొర్రెలను కాచుకుంటున్న సమయంలో అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అక్కడ ఒక ఐశ్వర్యవంతుడు ఉన్నాడు. అతడు ఐశ్వర్యవంతుడే కానీ అతని జీవితంలో అతను మోటితనం కలిగిన వాడు గుణం. అయితే అక్కడ ఉన్న పరిస్థితి ఏమిటి అంటే, ఆ పరిస్థితిలో జ్ఞాపకం చేసుకుంటే ఇతడున్న ఆ దావీదు గారున్న ఆ ప్రాకారము చుట్టుకున్న ప్రాకారం అంతా ఈ ఐశ్వర్యవంతుడి యొక్క పరిస్థితిని ఆ యొక్క కాపరులందరికీ వాటికి ఉన్న ఏ హాని జరగకుండా ఉందంటది. ఆమేన్, హల్లెలూయా. దావీదున్న ప్రాంతంలో అక్కడున్న ఈ యొక్క తనకు కలిగిన ఐశ్వర్యవంతుడున్న తనకు కలిగిన ఆయన్నిటినీ ఏది నాశనము కాకుండా, ఏది నిర్మూలము కాకుండా, ఏది తప్పిపోకుండా దానిని కాపాడుబడుతుంది. అంటే కారణము దావీదు గారు ఉన్న ప్రాంతము, ఆ దావీదు గారు ప్రాకారముగా ఉన్నట్లుగా కనబడుతుంది. అదే పరిస్థితిని బట్టి అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆ దావీదు అక్కడ ఏ స్థితిలో నడిపించబడ్డాడంటే, అక్కడ ఆ ప్రాంతంలో వారు అక్కడ ఆ యొక్క గొర్రెల వాటిని తొలగించడానికై, కత్తిరించడానికై వెళుతున్నారు. అయితే ఇక్కడ ఉన్న సమయమును బట్టి, వారికి ఉన్న పరిస్థితిని బట్టి వారికి ఆహారము కొదువైంది. ఈ దావీదు గారికి అతనికి కలిగిన వారందరికీ. అయితే ఈ యొక్క వ్యక్తిని ఆ ఐశ్వర్యవంతుడైన నాబాలు దగ్గర పంపిస్తున్న పరిస్థితిని బట్టి ఇతడు ఏం చేస్తున్నాడంటే, అతనికి తెలుసు కదా, అతడున్న ప్రాంతం అంతటా అతడికి కలిగిన వాటికి ఏది నష్టం కలగలేదని అతనికి తెలుసు. కానీ ఇతడు ఏం చేస్తున్నాడంటే, హేళనకరమైన పరిస్థితిలో నడిపించబడుతూ అతనిని హేళన చేస్తున్నాడు. దావీదు ఎవడో నాకు తెలియదు, యజమానిని విడిచిపెట్టి తిరిగిన వాడు ఎవడో నాకు తెలియదు అంటున్నాడు అక్కడ. అది ఈ పరిస్థితిని బట్టి ఇక ఈ వ్యక్తి వారికి ఆహారం ఇవ్వకుండా పంపించి, ఆ పని వారికి ఆహారం ఇవ్వకుండా, వారికి కావలసిన వాటిని ఇవ్వకుండా ఆ వ్యక్తి పంపించిన దాన్ని బట్టి దావీదు వద్దకు వచ్చిన సమాచారం విన్నాడు. ఎప్పుడైతే ఇది విన్నాడో అతడు రౌద్రుడై కోప్పడుతూ ఉన్నాడు. కోప్పడుతున్న పరిస్థితిని బట్టి ఈ నాబాలు కలిగిన పనివారిలో తన యొక్క భార్య దగ్గరకు పంపించాడు. ఒక భార్య దగ్గరికి వెళ్ళాడు ఒక ఆయన. వెళ్ళి చెబుతున్నాడట సంగతి. అబిగేలుతో చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే, అమ్మా, ఇలా దావీదు గారున్న ప్రాంతము మనకు కలిగిన దాని అంతటను ఏది హాని చేయబడాలి, ఏది నాశనము కాలేదు, ఏది మన జీవితంలో తప్పిపోలేదు. అయితే వారు దేవుని ఈ యొక్క యజమానిని ఆహారం అడుగుతున్న సమయంలో ఇతడు హేళనకరమైన స్థితిలో అతడు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. ఈ పరిస్థితిని బట్టి దావీదు బయలుదేరుతున్నాడు ఖడ్గం తీసుకొని అని చెప్పి అబిగాయిలుగా తెలియజేస్తున్నాడు. ఇప్పుడు అబిగాయిలు ఏం చేస్తుంది అంటే, తనకు కలిగిన పనివారితో ఆ గాడిదల మీద కావలసిన వాటన్నిటిని ముందుగా పంపించేస్తుంది దావీదు ఎదుటికి. ఈ దావీదు ఎదుటికి పంపిస్తున్న సమయంలో
ఆమె కూడా బయలుదేరింది. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 18వ వచనం మనం చదువుకుందాం. అందుకు అబిగయీలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్ష తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును చదవండి. అంతకు మునుపు దావీదు లాబానునకు కలిగిన దాని అంతటిలో ఏదియూ పోకుండా ఈ అరణ్యంలో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయచూ వచ్చితిని. ఉపకారమునకు నాకు అపకారము చేసి ఉన్నాడే అనుకొని అతనికున్న వారిలో ఒక్క మగపిల్లనైనను తెల్లవారునప్పటికీ నేనుండనీయను, లేదా దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రువులకు కలుగజేయును గాక అని ప్రమాణము చేసి ఉండెను. అబిగయీలు దావీదును కనుగొని గాతాబము మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లనెను, నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము. నీ దాసురాలనైన నన్ను మాట్లాడనిమ్ము. నీ దాసురాలనైన నేను చెప్పు మాటలను ఆలకించుము. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము. నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు. నా ఏలినవాడా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు. ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపియున్నాడు. నీ చెయ్యి నిన్ను సంరక్షించనన్న మాట నిజమని యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు అని ప్రమాణము చేయుచున్నాను. నీ శత్రువులను నా ఏలిన వాడవైన నీకు కీడు చేయనుద్దేశించు వారును నాబాలు వలె ఉందురు గాక. అయితే నేను నా ఏలిన వాడవకు నీ యొద్దకు తెచ్చిన ఈ కానుకను నా ఏలిన వాడవకు నిన్ను వెంబడించు పరివానికి ఇప్పించి నీ దాసురాలనైన నా తప్పు క్షమించుము. నా ఏలిన వాడవకు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు కనుక నా ఏలిన వాడవకు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును. నీవు బ్రతుకు దినములన్నింటను నీకు అపాయము కలుగకుండును. నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడల నా ఏలిన వాడవకు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడును. ఒకడు ఒడిసెలతో రాయి విసురునట్లు ఆయన నీ శత్రుల ప్రాణములను విసిరివేయును. యెహోవా నా ఏలిన వాడవకు నిన్ను గూర్చి సెలవిచ్చిన మేలంతటిని నీకు చేసి నిన్ను ఇశ్రాయేలీయుల మీద అధిపతిగా నిర్ణయించిన తరువాత నా ఏలిన వాడవకు నీవు రక్తమును నిష్కారణముగా చిందించినందుకే గాని నా ఏలిన వాడవకు నీవు పగ తీర్చుకొని నందుకే గాని మనోవిచారమైనను దుఃఖమైనను నా ఏలిన వాడవకు నీకు ఎంత మాత్రమును కలుగకపోవును గాక. యెహోవా నా ఏలిన వాడవకు. ఇక్కడ ఉన్న మాటలను చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈ అబిగయీలు ఏం చేస్తుందంటే ముందుగా పని వారిని పంపిస్తుంది, కావలసిన వాటిని సిద్ధపరిచి ఆహారం సిద్ధపరిచి వ్యక్తుల యొద్దకు పంపిస్తుంది దావీదు గారి దగ్గరికి. దావీదేమో ఒక తీర్మానంతో వస్తున్నాడు, వారిలో ఎవరిని ఉంచను, వారి సంతతిలో ఎవరు మగపిల్లడు అనేవాడు ఉండడు అని అతను ఒక రౌద్రుడై ఆ కోప ఉద్వేగంతో వస్తున్నాడు. అయితే ముందుగా ఈ పని వారిని ముందుగా పంపించింది గార్ధబొమ్మల మీద ఇవి ఆహారం పంపిస్తూ, కానీ వీరు ఎదురు పడలేదు, కానీ ఏమే ఎదురు పడిందట ముందు. హల్లెలూయా.
మరి ఆ పనివారు ఏమయ్యారు? కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈమె ఏం చేస్తుంది అంటే ఇక్కడ అంటున్నమాట జీవము కలిగిన దేవుని యొక్క, అక్కడ అంటున్న మాట ఈమె జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఆమె ఉన్న ఆ మాటలను బట్టి, అక్కడ ఉన్న ఆ పరిస్థితిని బట్టి ఆ యొక్క సంతానానికి హాని చేయవలసిన పరిస్థితిని ఆయన ఆపివేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఆపివేయటకు కారణం ఏమిటి అంటే ఈమె ఆలోచన కలిగి నడిపించబడి తన యొక్క స్థితిని బట్టి చూపించిన ఆ బుద్ధిని బట్టి ఆమె యొక్క జీవితంలో అక్కడున్న ఆ నాపాలను రక్షించింది. కానీ తర్వాత అది వేరే స్థితిలోకి వెళ్ళింది. కానీ అక్కడున్న ఆ పరిస్థితిని జ్ఞాపకం చేస్తే ఈ దావీదు గారు ఏమనుకుంటున్నాడంటే ఆ దావీదు గారు అతని సంతతిలో ఇక ఎవరు ఉండకూడదు, ఏ మగబిడ్డ ఉండకూడదు అని ఆ సంతతిని నిర్మూలన చేయాలనే ఆలోచనతో నడిపించబడిన వాని స్థితి, ఆమె మాట్లాడిన మాటలు బట్టి జీవము కలిగిన దేవుని, అయా సేవకుడమైన దేవా, ఇది నా దోషమని ఎంచు, ఇది నా పాపమని ఎంచు. ఆ నాపాలు తన యొక్క గుణము, తను చేసిన ఆ గుణానికి సాదృశ్యంగా ఉంది. అతను మోటివాడు, అతను చేసే ఆ పరిస్థితి అలాంటిదే. ఇది నా దోషమని ఎంచుకో, అతని నువ్వు లక్ష్య పెట్టొద్దు, అతను నువ్వు ఏమాత్రమో అతన్ని నువ్వు గుర్తు చేసుకోవద్దు. ఇది నాదేది ఎంచుకో. నేను పనివారిని పంపించాను, అయితే వారు, ఇక్కడ ఉన్న పరిస్థితి ఎలాంటిదంటే ఆమె ఆ రౌద్రము కలిగిన వాని యొక్క జీవితంలో ఒక సున్నితమైన స్థితిలో మాట్లాడుతున్న జీవితం అది. ఆమె హల్లెలూయా. అందుకే సామెతల గ్రంథంలో జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథంలో ఒక మాట అంటది, ఏమంటదంటే ఆమె నోరు ఊరకి తెరవదంట, నోటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ. ఆమె మాట్లాడిన మాటను బట్టి అక్కడున్న పరిస్థితి ఏ విధమైన పరిస్థితి అంటే ఇక ఏ విధమైన చేతనైనా ఇక ఎవరిని ఉంచకుండా ఉండే పరిస్థితి. కానీ ఆమె మాట్లాడిన స్థితిని బట్టి వారిని, ఆ వ్యక్తిని, అక్కడున్న సంతతిని ఏమాత్రం ఏ హాని చేయకుండా ఆపివేశాడు దావీదు. ఇక్కడ ఒకటి మన జీవితంలో ఏం కలిగి ఉండాలంటే విశ్వాసులకు మాదిరికరమైన జీవితంలో మనం నడిపించబడాలి. రెండు, మన జీవితంలో ఆలోచన కలిగిన ఆ జీవితంలో మన జీవితాలను ఆ స్థితిని బట్టి నడిపించబడుతూ, ఏ విధమైన జీవితంలో నడిపించబడితే, ఏ ప్రవర్తన కలిగి మన జీవితాల్లో నడిపించబడితే ఈ యొక్క అపాయం తప్పించబడుతుంది. ఏ స్థితిలో మన జీవితాలు నడిపించుకుంటే ఉగ్రత రాకుండా మన జీవితాలను ఆపబడతాయో, మన జీవితాలు మన ప్రవర్తనను బట్టి చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. మూడవదిగా జ్ఞాపకం చేసుకుంటే ఒక స్థిరమైన మనసు కలిగి జీవించాలి. ఒకటి విశ్వాసికి మాదిరికరంగా, రెండు ఆలోచన కలిగిన స్త్రీగా, మూడు ఒక స్థిరమైన మనసు చేత నడిపించబడాలి. ఈ స్థిరమైన మనసు ఎవరికి కలిగింది? ఈ స్థిరమైన మనసు ఎవరు నడిపించబడ్డారు అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆమె జీవితము, ఆమె పుట్టుక ఒక పాప వంశములో నుంచి పుట్టిన వ్యక్తి. అక్కడున్న పరిస్థితి ఆమె జీవితంలో ఏ విధమైన స్థితిలో అంటే ఆ పాపపు ఆ వంశములోంచి పుట్టినా కానీ ఆమె జీవితంలో పాపం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. హుషారుగా చెప్పండి. ఏంది మళ్ళీ ఆగిందా? ఇది నీవిచ్చిన జీవితం
నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. నీ కృప చేతనే నన్ను యేసయ్యా, నీ కృప చేతనే నన్ను బతికించితివి యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ స్థిరమైన మనస్సు, ఈ స్థిరమైన మనస్సు కలిగిన వ్యక్తి ఈమె జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఆ ప్రాంతంలో ఈమె యొక్క జీవితం ఎలాంటిది? ఒక వేదనకరమైన పరిస్థితి. ఆ వేదనకరమైన పరిస్థితిలో నుంచి ఆమె జీవితం ఏ విధమైన స్థితిలో ఉన్నా దేవుని యొక్క సన్నిధిలో ఆమె జీవితం ఎలా నడిపించబడిందో, ఆ స్థిరమైన నివాసము కలిగి ఆ స్థిరమైన ఆ జీవితం నడిపించుకుంటూ తన జీవితాన్ని నడిపించుకుంది కనుక ఆమె జీవితంలో ఒక మేలుకరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఆమె యొక్క జీవితాన్ని చూసిన వారు మాట్లాడుతున్నారు. అమ్మా, నీ ప్రవర్తన మరీ ఎక్కువగా ఉన్నది. నీవు అసురక్షితంగా ఉండునట్లుగా ఆయన యొక్క రెక్కల కిందకి వచ్చావు. ఆయన నీ జీవితంలో సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె జీవితంలో ఎందుకు ఇది పొందుకుంది? ఎందుకు ఆమె యొక్క ప్రవర్తన ఎలా ఉంది అంటే ఆమె జీవితంలో ఒక స్థిరమైన నివాసం, ఒక స్థిరమైన మనసు. ఆ పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటే మీకు తెలిసిన మాటలే, కానీ కొంచెం కొత్తగా చెప్పాలని ఆలోచిస్తున్నాం. అయితే ఇక్కడ ఉన్న మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఈ నయోమి మోయాబి అనే ప్రాంతానికి వెళ్ళింది. ఆ ప్రాంతంలో ఆ వ్యక్తి తనకున్న కుమారులకి వివాహం చేసింది. బాగానే ఉంది. వివాహం చేసిన కొన్ని రోజులకి తనకు కలిగిన యజమాని కోల్పోయింది, తనకి కలిగిన ఆ బిడ్డలను కోల్పోయింది. ఈ పరిస్థితిలో వారి వారి జీవితాలలో ముగ్గురు విధవరాలుగా ఉన్నారు. ఆమె ఆలోచిస్తూ ఉంది, వీరి వయస్సు చిన్నగానే ఉంది, ఈ వయస్సు తక్కువగానే ఉంది కనుక వీరు మరలిపోయి మరలా వివాహం చేసుకోవచ్చు అనే ఆలోచన చేత ఏం చెబుతుందంటే, అమ్మా మీరు ఇంటికి వెళ్ళండి, మీ పుట్టింటికి వెళ్ళిపోండి. నయోమి చెబుతుంది తనకు కలిగిన కుమారు యొక్క కోడలతో. చెప్పుతున్న స్థితిని బట్టి ఒక ఆమెమో హత్తుకొని ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయిందంట. ఒక ఆమె మాత్రము ఏ మాత్రము ఆమెను విడిచిపెట్టట్లేదు. హల్లెలూయా. స్థిరమైన మనస్సు. ఇక్కడ అంటుంది ఆ మాటలో ఏ మాట అంటే, నీ దేవుడే నా దేవుడు. హల్లెలూయా. మోయాబీరాలు ఒక దేవుడిని వెంబడిస్తున్న వ్యక్తిగా నీవు ఎవరిని దేవుడిని పూజిస్తున్నావో, ఏ దేవుడిని ఆరాధిస్తున్నావో ఆ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వు ఏ ప్రాంతంలో నివాసం ఉంటావో ఆ ప్రాంతంలో నేను ఉంటా అని ఒక స్థిరమైన మనసు కలిగిన వ్యక్తిగా కనబడుతుంది ఈ స్త్రీ. ఈమె యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఆ మూల పురుషుడు, ఈ మోయాబీలకు మూల పురుషుడు ఎలాంటి వాడు, ఎలా వచ్చిన వాడంటే ఈ
మూల పురుషుడు ఎలాంటి వాడంటే ఒక తండ్రి చేత ఒక కుమార్తె చేసిన దోషమును బట్టి ఏర్పరచబడిన వంశం ఇది మోయాబు. కానీ ఈ యొక్క మోయాబీలో నుంచి వచ్చిన ఈమె యొక్క రూతు యొక్క జీవితం ఒక ప్రత్యేకమైన స్థితిలో కలిగి ఉంది. ఈమె యొక్క జీవితం ఎలాంటిదంటే ఆమె చూసిన వారు ఏమంటున్నారు? ఆ మాటలు చదువుకుందాం. ఋతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. అతడు నా కుమారి యెహోవా చేత దీవెన నొందిన దానవు, కొద్దిగా చదవ, గొప్పవారినే కానీ యవనస్తులను వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. చాలా ఇక్కడ ఉన్న మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే గొప్ప సాక్ష్యం. ఎవరిని వెంబడించలేదు, కొద్దివారిని గొప్పవారిని యవనస్తులనే ఎవరిని వెంబడించకుండా తన జీవితాన్ని కాపాడుకుంటున్న వ్యక్తి ఒక మోయాబీరాలుగా స్త్రీగా పిలువబడుతున్న రూతు. తన యొక్క ప్రత్యేకత, తన యొక్క జీవితం ఒక స్థిరమైన నివాసము, తన యొక్క జీవితంలో ఒక స్థిరమైన మనసు, తన జీవితంలో వెంబడిస్తున్న ఆ స్థితిని బట్టి తన జీవితంలో ఆమెకున్న కొదువని దేవుడు కావలసిన ఆ స్థితిలో అనుగ్రహించేశాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క ప్రణాళికలో దేవుడు సిద్ధపరిచినవి దేవుడు ఏ విధమైన చేతన అనుగ్రహిస్తాడు. ఈమె యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వంశములో చేర్చబడిన వ్యక్తిగా కనబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. మరి ఒక మోయాబీరాలే, కానీ ఈమె యొక్క స్థితి ఎలాంటిది? అమ్మా, నీ మునుపుటి ప్రవర్తన సత్ప్రవర్తన మరి ఎక్కువ అయి ఉన్నది. ఒక మాట అంటాడు, మాట జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో వచనం, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రి మహిమపరచునట్లు వారి ఎదుట ప్రకాశించును. 20వ వచనం, శాస్త్రుల నీతి కంటెను పరిశీలన నీతి కంటెను నీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపలేరని మీతో చెప్పుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఈమె జీవితం ఎలాంటిది? ఈమె యొక్క నీతి ఎలాంటిది? సత్ప్రవర్తన మరి ఎక్కువగా ఉన్నదంట. నీ నీతి శాస్త్రుల నీతి కంటే పరిచర్యల నీతి కంటే అధికము కాని ఎడల ఆ పరలోక రాజ్యములోనికి ప్రవేశింపలేవు. ఇక్కడ మూడవదిగా మన జీవితాల్లో ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, ఒకటి విశ్వాసులకు మాదిరికరమైన జీవితంలో నడిపించబడిన వ్యక్తి హన్నా. 2 ఆలోచన కలిగి నడిపించబడుతున్న స్త్రీ అబిగాయల్. 3 స్థిరమైన మనసు, స్థిరమైన ఆలోచన, స్థిరమైన తన జీవితంలో నివాసము కలిగిన వ్యక్తిగా మార్చబడిన వ్యక్తి రూతు. ఇక్కడ అంటున్న మాటలు మరలా ఒకసారి గుర్తు చేసుకుంటే, ఇక్కడ అంటున్న మొదటి తిమోతికి రాసిన పత్రికలో అన్న మాట ఏమంటున్నాడు? దైవ భక్తి గల వారమని చెప్పుకొనుచు
నడిపించబడుతున్న మీ జీవితాలలో సత్క్రియలలో అలంకరించుకోండి అంటున్నాడు. మొదటి పేతురుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుకుందాం. యేసుక్రీస్తు యేసుక్రీస్తు అపోస్తులైన పేతురుడు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలనని పరిశుద్ధత పొందిన మొదటి పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. అటువలే స్త్రీలారా మీరు స్వపురుషులకు లోబడి ఉండండి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే ఆ భార్యల నడవడిని బట్టి రాబట్టబడవచ్చు. తర్వాత చదవండి. జడలు అల్లుకొనుటయు చదవండి. ధరించుకొనుటయు వెలుపటి అలంకారము ఉండక సాధువైనట్లు మృదువైనట్లు అయినా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయ అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువైనది. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఉన్న మాటల్లో చాలా జాగ్రత్తగా గమనిస్తే ఒక్కొక్క స్త్రీ వారి వారి జీవితాలలో ఏ విధమైన అక్షయ అలంకారమును ఆ గుణమనే అలంకారం ధరించుకోమంటున్నాడు. ఈ అలంకారం మన జీవితంలో ధరించుకున్న వారమై ఈ భక్తి గలవారమై దేవుని యొక్క సన్నిధిలో నడిపించబడుతున్న మన జీవితాలలో సంగమం అనే స్త్రీగా మనం పిలువబడుతున్నా. అయితే ఇక్కడ అంటున్న మాటల్లో చాలా జాగ్రత్తగా గమనిస్తే ఒక స్త్రీ పురుషుడికి లోబడి ఉండవలను. అయితే ఆమె యొక్క జీవితంలో వాక్యము లేకుండా పవిత్ర ప్రవర్తనను బట్టి వాక్యము లేకుండా ఆ యొక్క దేవుని యొక్క సన్నిధికి రాబట్టవచ్చు అంటుంది. అంటే మనం ఇప్పుడు సంఘము అని స్త్రీగా పిలువబడుతున్నాం. ఈ సంఘం అనే స్త్రీగా మన జీవితాల్లో పిలువబడుతున్న మన జీవితాలలో మన యొక్క స్థితిని బట్టి మనం నడిపించబడుతున్న ప్రవర్తనను చూసి అనేక మందిని మనం దేవుని వైపుకు తీసుకువచ్చేవారిగా ఆ గుణమనే అలక్షణాలను అక్షయాలనే అలంకారం మనం ధరించుకునే వారిగా మార్చబడాలి. హల్లెలూయా. ఒకటి ఏం చేయాలి? విశ్వాసులకు మాదిరికరం. 2 ఆలోచన కలిగిన స్త్రీగా నడిపించబడాలి. 3 స్థిరమైన మనసు కలిగిన స్త్రీగా మన జీవితాలు నడిపించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటున్న మాటల్లో చాలా జాగ్రత్తగా గమనిస్తే పవిత్ర ప్రవర్తన పవిత్ర ప్రవర్తన పవిత్ర ప్రవర్తన అంటున్నాడు. వాక్యం లేదు, వాక్యం అవసరం లేదంట. అసలు వాక్యం లేకుండానే వారిని రాబట్టవచ్చు. వాక్యం లేకుండానే వారిని మనం దేవుని యొక్క సన్నిధికి తీసుకురావచ్చు అంటుంది. మరి మన జీవితాల్లో సంఘముగా మనం పిలువబడుతున్న మన జీవితాలలో ఆ ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఎదుటికి మన జీవితాల్లో విధేయులుగా చేయబడుటకై మనం పవిత్ర ప్రవర్తన కలిగి ఆ దేవుని ఎదుటికి వచ్చి మన జీవితాలను చూసిన వారు అనేక మంది ఈ విధమైన స్థితిలో నడిపించబడుతున్నారని వీరిని చూసి అనేక మంది దేవుని వైపుకు నడిపించబడే విధంగా మనం మార్చబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ దినాల్లో ఏమంటున్నారు? ఒకని యూదును చొంగున చెప్పండి తెలియదంటారు మాట. ఒకని యూదును చొంగున 10 మంది మీ దేవుడు మీకు తోడుగా ఉన్నాడని మేము గ్రహించాం.
మీ దేవుడు ఈ విధమైన స్థితిలో మిమ్మల్ని నడిపించాడని మిమ్మల్ని చూసాం కనుక మేము కూడా మీతో కూడా వద్దుము. హల్లెలూయా. సంతోషంగా హల్లెలూయా. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన సుమధుర సురముల కాలాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచు నా యేసయ్యా నీకే ఆరాధన కొనియాడబడుచు నా యేసయ్యా నీకే ఆమేన్. హల్లెలూయా. ఇంతవరకు మరి అన్నారు భక్తి గల దైవజనులు, భక్తి గల స్త్రీలను మీరు అన్నారు. మరి భక్తి లేని వాళ్ళని ఏ స్థితిలో నడిపించబడకూడదు. ఆకలి చేత టైం ఎక్కువైపోతుంది కానీ కొన్ని మాటలు చెప్తాను. ఒక స్త్రీ ఆలోచన లేని స్త్రీగా నడిపించబడి తన కుటుంబాన్ని అపాయమైన స్థితిలోనికి తీసుకెళ్లిన వ్యక్తి కనబడుతుంది. ఒక స్త్రీ అధికారం చేద్దామనే ఆలోచన చేత నడిపించబడిన వ్యక్తి లాస్ట్కి కుష్టి తెచ్చుకుంది. ఒక స్త్రీ తన జీవితంలో గొప్పవారిగా దేవుని వల్లే మార్చబడాలనే ఆలోచన చేత కోరికల చేత నడిపించబడిన వ్యక్తి ఒక స్త్రీ. వీరి యొక్క జీవితాలలో పతనానికి దారి తీయబడింది. ఏ పరిస్థితిలో ఉన్నా నడిపించబడ్డారు. వాకి స్త్రీ ఏమో తన కోరిక తన జీవితంలో ఏ విధమైన స్థితికి తీసుకొచ్చిందంటే ఆ ప్రదేశం నుంచి వెలివేయబడిన పరిస్థితి. ఒక స్త్రీ తన జీవితంలో తన నోటి ద్వారా తను చేసిన ఆ పొరపాటు, తన యొక్క హృదయంలో అనుకున్న అధికారం చెలాయించదామని ఆలోచించిన తన జీవితంలో ఏ పరిస్థితికి వచ్చిందంటే కృషిని తీసుకొచ్చుకున్న పరిస్థితి. ఒక స్త్రీ తన జీవితంలో ఏదో సంపాదించుకుందామని ఆలోచన చేత తన యొక్క స్వాధీనం చేసుకుందామని ఆలోచన లేకుండా నడిపించబడి తన జీవితాన్ని తనకు కలిగిన యజమానిని తనకు కలిగిన స్థితిని బట్టి మరణకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయిన పరిస్థితి. అందుకే ఆలోచన మన జీవితాల్లో నడిపించబడాలి. విశ్వాసులకు మాదిరికరమైన మన జీవితాల్లో నడిపించబడాలి. మన జీవితాలలో స్థిరమైన నివాసము కలిగిన వారిగా ఒక స్థిరమైన మనసు చేత మనం నడిపించబడాలి. ఆలోచన లేక ఆలోచన చేత తమ జీవితాల్లో హృదయ ఆలోచనల చేత ఏదైనా దేవుని యొక్క సన్నిధిని మన జీవితాల్లో వేడుకుంటే మనకి ప్రతి దానిని దేవుడు అనుగ్రహించగలిగిన దేవుడు మన పట్ల ఉన్నాడు. కానీ మన జీవితాలలో మన ప్రవర్తనను బట్టి మనం జీవితాల్లో నడిపించబడితే ఆ ప్రవర్తనను చూసిన దేవుడు తగిన సమయాల్లో సిద్ధపరిచిన వాటిని దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ మాటను మీ వెనుకడిలో దీవించి ఫలించును గాక. స్తోత్రములు 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 నాయన. పరిశుద్ధుడా, ప్రేమ